రాష్ట్ర కులబంధువులందరికీ నమస్కారం. ముఖ్యంగా అన్ని జిల్లాల అధ్యక్షులు, కమిటీ సభ్యులకు, రాష్ట్ర నాయకుల అందరికీ కూడా మీ డాక్టర్ పెబ్బి రవికుమార్ నమస్కారాలు. గతంలో మేము రాష్ట్ర సంఘం చేస్తున్న పొరపాట్లను చూపిస్తూ వాటిని సరిదిద్దుకోమని అనేక జిల్లాల్లో సంఘాన్ని 2 ముక్కలు చేశారు కాబట్టి వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఏకతాటి మీదకి తీసుకొచ్చే ప్రయత్నం చేయమని మేము ఎన్ని విధాలుగా చెప్పినా కూడా వాళ్ళ మీద మిగతా జిల్లా అధ్యక్షులు పెద్దలు కూడా వాళ్ళ మీద ఎంత ఒత్తిడి తెచ్చినా కూడా గొలుసు సుబ్బారావు గారు కనీసం రాష్ట్ర అధ్యక్షుడిగా వాళ్ళందరినీ ఒక ఏకతాటి మీద తీసుకురాకపోగా మా విశాఖపట్నంలో ఉన్న వాళ్ళు మా మీద, అందులో ముఖ్యంగా దాడి సత్యనారాయణ గారి మీద కులస్తులను కూడా చూడకుండా ఏదో సంఘ బహిష్కారం చేశాము, కుల బహిష్కారం చేశామని విశాఖ జిల్లా వాసులకు, విశాఖ జిల్లా కమిటీ సభ్యులకు తెలియజేస్తున్నట్టుగా ఒక పాంప్లెట్ను ఆయన విడుదల చేయడం, దాన్ని కొంతమంది కుల సభ్యులు గ్రూపుల్లో దాన్ని సోషల్ మీడియాలో పోస్టులు చేసి ఆయన పరువుని, సంఘం పరువుని కూడా తీయడం జరిగింది. దీని మీద నిన్న విశాఖ జిల్లా అఖిలగాంధ సంక్షేమ సంఘం భవనంలో ఉమ్మడి జిల్లా తాలూకా సర్వసభ సమావేశంలో తీవ్రంగా ఖండిస్తూ దీని మీద ఖచ్చితంగా పరువు నష్టం దావా కేసు వేయాలని, అలాగే ప్రతిసార్లు సంఘంలో రకరకాల అవకతవకలని చెప్తున్నటువంటి సుబ్బారావు గారి వైఖరిని తూర్పాలు పడుతూ కూడా తీర్మానం చేయడం జరిగింది. ఎందుకంటే 15 రోజులు నోటీస్ ఇవ్వకుండా మీరు కమిటీ వేశారని సుబ్బారావు గారు అంటున్నారు. అసలు సుబ్బారావు గారి ఎన్నిక ఎలా జరిగిందో ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. గొలుసు గోపాలయ్య గారు సంతాప సభ అని చెప్పి నేను జిల్లా అధ్యక్షుడు వినుముడు విజయవాడలో సమావేశం పెట్టి ఆ సమావేశంలో అనైతికంగా మీరు రాష్ట్ర అధ్యక్షుడు అయ్యి ఈరోజు మీరు ప్రకటన చేస్తున్నారు. ఇంకొక తప్పిదం ఏంటంటే మీ రాష్ట్ర కమిటీ ఎన్నిక టైం కాల పరిమితి పూర్తి అయిపోయినా కూడా మీరు రాష్ట్ర అధ్యక్షులుగా ఇంకా పాంప్లెట్లు కానీ సోషల్ మీడియాలో పెట్టడాన్ని తీవ్రంగా మేము సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవంగా ఖండించాం. దాని మీద కూడా చర్యలు తీసుకుంటాం. ఎప్పటికీ మీ చంద్రశేఖర్ ప్రధాన కోశాధికారి, మాజీ ప్రధాన కోశాధికారి బొర్రా మధుసూదన్ గారు కూడా ఆయన పెట్టినట్టు రకరకాల మెంబర్లు గ్రూపుల్లో సోషల్ మీడియాలో ఒక పోస్టులు పెడుతున్నారు. దాన్ని కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు ఇప్పుడు అంతా ఆపద్ధర్మం కూడా కాదు, ఇది రాజకీయ పార్టీ కాదు. మీరందరూ కొత్త ఎన్నిక జరిగే వరకు డిసెంబర్ 22, జనవరి 22 కార్యక్రమం జరిగి మళ్ళీ కొత్త కమిటీ వచ్చే వరకు మీరు రద్దు అయిపోయారు. అలాంటిది మీ పేర్లు చెప్పుకొని రాష్ట్ర సంఘం ఆమోదించింది, రాష్ట్ర సంఘం గుర్తింపుతో అని చెప్పి ఇంకో అనైతికమైన ప్రకటన. ఈ లెటర్ హెడ్ నిజంగా 135/1 2001 రిజిస్టర్డ్ అఖిలగాంధ తెలుగుల సంక్షేమ సంఘం విశాఖపట్నం జిల్లా. ఈ లెటర్ హెడ్ మీద కానీ ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ మీద కానీ ఎవరు ఎక్కడ సమావేశాలు నిర్వహించినా, ఏ విధమైన స్టేట్మెంట్లు ఇచ్చినా దాన్ని సర్వసభ్య సమావేశంలో తీవ్రంగా ఖండిస్తూ అలాంటి సమావేశాలు అడ్డుకోవాలని, అవసరమైతే వారి మీద పోలీస్ చర్యలు, క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవడానికి ఏకగ్రీవంగా తీర్మానించాం. దీన్ని ఆసమాసిగా తీసుకో. పెద్దలారా గమనించండి, పెద్దలందరికీ కోరుతున్నాను. ఇది గొలుసు సుబ్బారావు గారు కూడా గమనించారా? ఎక్కడైనా లెటర్ హ్యాండ్లో ఈ కార్యవర్గ సభ్యులు కానీ మీతో ఉన్నారా? ఇందులో అధ్యక్షుల పేర్లు లేవు, క్యాషియర్ పేర్లు లేవు. మీకు నచ్చిన వాళ్ళ పేర్లతో లెటర్ హ్యాండ్ ప్రకటిస్తారా? దీన్ని కూడా మా సంఘ బైలాస్ ప్రకారం ఉన్నటువంటి హక్కులతో మేము పోరాటం చేయాల్సి వస్తుంది. అదేవిధంగా మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం, మా సంఘ భవనం 4 కోట్లు బాండ్ల తాలూకా 50 లక్షల రూపాయలు సుమారు ఇమ్మంటే ఈ బాండ్లు 16 బాండ్ల తాలూకా 40 లక్షలు ఇవి మెచ్యూరిటీ అయ్యాయో, అయితే రెన్యువల్ అయ్యాయో లేదో కూడా తెలియని దౌర్భాగ్య పరిస్థితిలో ఈరోజు ఉమ్మడి జిల్లా కులబంధువులు ఉన్నారంటే దానికి కారణం రాష్ట్ర సంఘం కాదని అడుగుతున్నాను. మీరు తప్పు చేసి బాండ్లు, ఆస్తి కాగితాలు 20 సంవత్సరాలుగా దాచిపెట్టుకున్న వ్యక్తిని పక్కన పెట్టుకొని మీరు నీతులు వల్లిస్తున్నారు. మేము పదే చెప్తుంటే తప్పు చేసిన వ్యక్తిని పిలిచి మా బాండ్లు, మా డాక్యుమెంట్లు ఇప్పించకపోగా మీరు ఆయన ద్వారా ఒక 8వ తేదీన కొత్త సమావేశం పెట్టి మీ రాష్ట్ర సంఘం గుర్తిస్తుందా? దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మీ రాష్ట్ర సంఘం ఎన్నిక అయ్యే వరకు మీరు రాష్ట్ర సంఘం తరఫున రావడానికి కానీ సమావేశాలు నిర్వహించినా కూడా మేము చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. దానికోసం అవసరమైతే మా ఆస్తులు 4 కోట్ల ఆస్తులు కాపాడుకోవడానికి ప్రాణత్యాగాలకు సిద్ధమని చెప్పి నేను సర్వసభ సమావేశంలో తీర్మానించాం. ఇది ఎక్కడి వరకైనా వెళ్తాం. అదే దిశగా మాకు జరిగిన అవమానాన్ని ఖండిస్తూ ఆంధ్రప్రదేశ్ గాండ్ల తెలుగుల కమ్యూనిటీస్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున గాండ్ల రుద్రగోపి ఒక బహిరంగ ప్రకటన విడుదల చేసినందుకు కూడా తీర్మానంలో ఆయన్ని కృతజ్ఞతలు తెలియజేశాం. ఆ కమిటీ వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేశాం.
అదేవిధంగా మేము రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ఉద్యోగ మరియు పెన్షనర్స్ అసోసియేషన్ సంఘ రాష్ట్ర అధ్యక్షులు హరికృష్ణ గారిని, ముఖ్యమైనటువంటి నాయకులైనటువంటి గిరి శ్రీనివాస్ గారిని, ఆ సంఘాన్ని కూడా కోరుతున్నాం. ఇటువంటి పరిస్థితులు జరుగుతుంటే రాష్ట్రంలో మీరందరూ ఎందుకు స్పందించరు? అదేవిధంగా ఒక జేఏసీ అని చెప్పి కొత్తగా ఒక ప్రకటన. ఈ జేఏసీలో ఎప్పుడు మీరు సభ్యులుగా చేరారు? దీనికి ఉన్న చట్టబద్ధత ఏంటి? మన బైరాష్ట్రంలో ఎక్కడైనా ఒక జేఏసీ ఏర్పాటుకి ఏమైనా ఉందా? ఉంటే ఇందులో ఉన్నటువంటి జేఏసీ పెద్దల వైస్ చైర్మన్ అడ్డా వీర వెంకటరాజు గారిని కానీ, లేకపోతే డిప్యూటీ సెక్రటరీ జనరల్గా ఉన్నటువంటి కాసం సత్యనారాయణ గారిని సూటిగా అడుగుతున్నాను. అయ్యా, రాష్ట్రంలో ఇన్ని జిల్లాల్లో ఇన్ని అవకతవకలు జరుగుతుంటే, ఆస్తుల గురించి గొడవలు జరుగుతుంటే, జిల్లాలు 2 ముక్కలు అయిపోతుంటే మీరేం స్పందించరు? అయ్యా, మేము జేఏసీలో పెద్దలుగా ఉన్నాం, ఇన్ని అవకతవకలు జరుగుతుంటే అవి చక్కబెట్టండి. అవి జరగకుండా మీరు గానుగుల లిస్టు కావాలి, ఆడేవాళ్ళ లిస్టు కావాలంటే ఎవరు ఇస్తారు? రాష్ట్రంలో పిలిపిస్తే 10,000 నుంచి 25,000 మంది కులబంధువులు తీసుకురాగలిగిన ఈ పెబ్బిల్ రఘుమారు, ఈ దాడి సత్యనారాయణ లాంటి కమిటీలు మీకు పనికిరావు. నాయకత్వం ఉన్నటువంటి నాయకులను కానీ, ప్రజాదరణ ఉన్నటువంటి నాయకులను కానీ మీరు సంఘంలో బహిష్కరించి మీ 50 మందో 100 మందో కలిపి కుల సంఘాన్ని ఏర్పాటు చేసుకుని ఏమి సాధిస్తారు? మేము సూటిగా అడుగుతున్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వ సంఘాన్ని. మీరు 3 సంవత్సరాలు మీ పదవీ కాలం పూర్తి అయ్యిందే, ఒక్క రోజైనా గత ముఖ్యమంత్రిని కలవడానికి కానీ, ఇప్పుడు ముఖ్యమంత్రిని కలవడానికి కానీ మీరు ఏమైనా ప్రయత్నం చేశారా? లేదే ఇప్పుడు ముఖ్యమంత్రిని కూడా 5 లక్షల రూపాయలు మీరు మురళీకృష్ణ హోటల్స్ మీద డీడీ ఇవ్వడానికి వెళ్ళి మీరేదో రాష్ట్ర సంఘం తరఫున కలిపినట్టు గొప్పలు చెప్పుకుంటారే. ఇంకా కొంతమంది భజన పనులు అయితే దాని వేరే సోర కండు మన గొలుసు సుబ్బారావు గారు అని చెప్తున్నారే. అరే గొలుసు సుబ్బారావు గారు, మీరు ఒక వరదలకు కానీ, పిక్నిక్లకు కానీ, ఆఖరి రాష్ట్ర సంఘం కార్యవర్గ సమావేశాలకు కానీ ఇంకా అంతేందుకు సిగ్గుచేటు చెప్పుకోవాలంటే గౌరవనీయులు గొలుసు గోపాలయ్య గారు స్మారక అవార్డులు ఇవ్వడానికి కూడా రాష్ట్ర జిల్లాల నుంచి చందాలు వసూలు చేసుకుని మీరు దాని వేల 5,000 వసూలు చేస్తున్నారే. మీరు దాని వేల సోరకన్నుల ఆత్మవిమర్శ చేసుకోండి. మీరు గొప్పవాళ్ళే, మంచోళ్ళే, అందరినీ కలుపుకెళ్ళండి పదే కోరినా దాన్ని మా చేతకాలంతరంగా తీసుకుంటున్నారు. దీన్ని మేము తప్పుపడుతూ మా ఆస్తులు మేము ఎలా కాపాడుకోవాలో తెలుసు, మా జిల్లా సంఘాన్ని ఎలా నిలబెట్టుకోవాలో మాకు తెలుసు. మాకు పోటీ సంఘాన్ని తీసుకొస్తామంటే చూస్తూ గాజులు దొరుకునే పరిస్థితి ఇక్కడ లేదు. మీ మీద కూడా అన్ని విధమైన న్యాయపరమైన చర్యలు. ఎందుకంటే ఒక ఉద్యోగస్తుడు అయ్యింది, ఒక ఉద్యోగ సంఘ నాయకుడు అయి ఉండి బుర్రా మధుసూదన్ గారు కాలపరిమితి పూర్తయిన కమిటీ తరఫున ఇంకా వాట్సాప్లో, సోషల్ మీడియాలో, గ్రూపుల్లో మెసేజ్లు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తూ న్యాయపరమైన చర్యలు తీసుకోబోతున్నాం. గతంలో మేము అందరికీ చాలాసార్లు అనుకొని కూడా వెనకడికి వేశాం, కులం చిన్నది కలుపుకెళ్ళాలని. కానీ ఈరోజు ఒక రాష్ట్ర సంఘం రావాల్సిన పరిస్థితి, వీటన్నిటికీ పరిష్కారం కొత్త రాష్ట్ర సంఘం ఆవిర్భావం మాత్రమే అని నిన్న ఉమ్మడి జిల్లా సర్వసభ్య సమావేశం ఆమోదించింది. కాబట్టి శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు అన్ని కుల బంధువులు, అన్ని ప్రముఖ రాజకీయ నాయకులు, మన కులంలో ఉన్న వాళ్ళందరినీ కలుపుకొని ఒక ఏకతాటిపైకి తీసుకొచ్చి మేము కొత్త రాష్ట్ర సంఘం నిర్మాణం కోసం ముందుకెళ్ళబోతున్నాం. దానికి రాష్ట్ర ఉద్యోగ సంఘాల తరఫున, అలాగే కొత్త మన గాండ్ల సంఘం తరఫున రుద్రగోపి లాంటి నాయకుల్ని, అన్ని రాజకీయ ప్రముఖులను కూడా కలుపుకొని ఒక యాత్ర మొదలుపెట్టి అందరినీ జాగృతం చేసి కులాన్ని ముందుకు తీసుకెళ్లే దిశగా, ఇది ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లే దిశగా ముందుకెళ్తామని తెలియజేస్తూ, ఇటువంటి చర్యలు ఇప్పటికైనా ఆపకపోతే కొంతమంది వ్యక్తిగతంగా గ్రూపుల్లో పెడుతున్నారు. నేను చెప్తున్నాను, సంఘాన్ని సంఘపరంగా చూడండి. మా వ్యక్తిగత విషయాలు జోలికి వస్తే మీ బతుకులు రోడ్డు మీద తీసుకోవడానికి ఎక్కువ టైం పట్టదు. కానీ మేము సభ్యతతో, సంస్కారంతో ఆలోచన చేస్తున్నాం. భవిష్యత్తులో ఎలాంటి పునరావృతం అయితే చూస్తూ ఊరుకోమని తెలియజేస్తూ మీ డాక్టర్ పెబ్బిల్ రవికుమార్. థ్యాంక్ యూ. చివరిగా ఒక్క మాట, మేము గతంలో అనేక సార్లు సానుకూలంగా రాష్ట్ర సంఘం వచ్చి అందరినీ కలపండి, కూర్చోబెట్టండి అని వీడియోలో చెప్పినా కుదరట్లేదని రాష్ట్ర మన ఇంతకుముందు మనకి వర్కింగ్ ప్రెసిడెంట్గా చేసినటువంటి మన నల్వ అనంతం గారికి స్వయంగా నేను ఫోన్ చేసి కమిటీ సభ్యులందరం కూడా, అయ్యా మీరు రాష్ట్ర సంఘంలో పదవి చేసి ఉన్నారు, మీరు కనీసం సుబ్బారావు గారితో రాష్ట్ర సంఘ పెద్దలతో మాట్లాడి కూర్చోబెట్టి ఒక కార్యక్రమం చేయండి, కలపండి, మా ఆస్తి, మా డాక్యుమెంట్లు మాకు ఇప్పించండి అని మేము కోరినా కూడా ఏ విధమైన స్పందన లేకపోవడం ఏమిటి ఇదంతా? అంటే ఒంటెద్దు పోకుండా మీరు ఏం చేసినా చూస్తూ ఊరుకోవాలనుకోవడం చాలా తప్పు. మీరు జేఏసీ వేశారే, ఈ జేఏసీలో ఉన్న పెద్దల మీద ఎంతమంది మీద ఎఫ్ఐఆర్లు ఉన్నాయి, ఎంతమంది కుటుంబాలని, అన్నదమ్ములను, అక్క చెల్లెలను మోసం చేసిన వాళ్ళు ఉన్నారు, ఎంతమంది 30 రోజులు 45 రోజులు జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఇన్ని నేల చరిత్రలు మీ అందరూ ఉండొచ్చు. రండి, రేపు ఇవన్నీ రుజువులతో నిరూపించడానికి మేము సిద్ధం. మీరు సిద్ధమా?
మరి ఇవన్నీ పెట్టుకొని మీరు మా మీద నిందలేసేస్తామంటే చూస్తూ ఊరుకోము. మీరు ఇలాంటి ప్రకటనలు వెనక్కి తీసుకోవాలి. దీని మీద మేము ఏం చేయాలో భవిష్యత్ కార్యాచరణ నిర్వహిస్తున్నాము. అన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కుల బంధువులతో మాట్లాడి ఒక వేదిక సమయం ప్రకటించి కొత్త రాష్ట్ర సంఘం ఆవిర్భావం జరగబోతుందని తెలియజేస్తూ దీనికి కుల బంధువులు అందరు జిల్లా నాయకులు కూడా ముందుకొచ్చి మన కులాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా సహకరించాలని కోరుకుంటూ మీ డాక్టర్ పెబ్బిల్ రవికుమార్. థ్యాంక్ యూ.